భగవంతుడా, ఎన్ని దారుణాలు చూస్తున్నామయ్యా ఈ సొసైటీలో. రోజు రోజుకి పెరిగిపోతున్న దారుణాలు. దీనికి అంతటి కారణం ఏంటి తెలుసా? సోషల్ మీడియా అండ్ అనుమానాలు, అపార్థాలు ఇంత ఘోరంగా చేస్తున్నారంటే మనుషుల కాదు, మృగాలు వేస్తున్నారన్నమాట చాలామంది. ఇది ఎందుకు అంటున్నారంటే, మనం చూసిన ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయింది. గురుమూర్తి పేరు వింటారు కదా, భార్యని 72 ముక్కలు నరికి ఎండబెట్టి మిక్సీలో పొడి కొట్టాడంట ఆ మోహన్ బాడు. ఏదో తప్పు చేసిందని చెప్పి అనుమానంతో ఇలా చేసి తప్పించుకుందాం అనుకున్నాడు, కానీ దొరికిపోయినాడు. ఎట్లా చేస్తారో అర్థం కాదు తప్పులు. ఇది ఏంటంటే, మొన్న అడిగింటే అతన్ని పోలీసు వాళ్ళు, అతను ఏం చెప్పారు తెలుసా? ఈ మధ్య వెబ్ సిరీస్ చూసానంట ఒకటి. అదేంటంటే సూక్ష్మదర్శిని. ఆ సిరీస్ చూసి చేసినానంట. చూడండి ఎంత దారుణంగా తయారైందో. ఇది ఒక పక్క ఇలా అంటే, ఇంకోటి కేరళలో అనమాట. కేరళలో ఒక అమ్మాయి అంటే తను ప్రేమించిన వాడిని చంపేసింది దారుణంగా. అంటే మందు పట్టి చంపేసింది అనమాట, తెలియకుండా. అర్థం కాదు పోలీసులు కూడా. అంటే లోపల ఆర్గనైజేషన్ పడైపోయినాడంట. కూలింగ్స్లో పెట్టి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే, ఆమెకి ఫిక్స్ అయింది పెళ్ళి వేరే అతనితో. అది బాగా డబ్బులు అనమాట. సో అతను చెప్పింటే ప్రియుడికి ఒప్పుకోలేదంట. సో ఏం చేసింది, మంచిగా ఉండి లేపేసింది మందు పెట్టేసి. కానీ దొరికిపోయింది. సో కోర్టు వేసిన ఆమెకి తినిపించింది అని చెప్పి. ఒక ఆడదానికి అంత దారుణంగా చేసిందనమాట. ఇలా ఒకరి తర్వాత ఒకరు మొగుళ్ళు పిల్లలు, అంటే మగవాళ్ళు తక్కువలేం కాదు, ఆడవాళ్ళు తక్కువలేం కాదు. ఈ కాలంలో అందరూ ఉన్నారు సమానంగానే. అడిగారు కదా ఆడవాళ్ళు కాలనీ సమాన హక్కులు కోసం పోరాడి సమానంగా చేస్తున్నమాట. మంచి అయినా చెడైనా తప్పైనా ఉప్పైనా నేరమైనా ఏదైనా సరే. సో దీనికి అంతటి కారణం ఏంటి? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. అంటే ఇది పిచ్చి ఎందుకు పోయిందంటే, ఇంట్లో మనుషులను చూసుకోవడం లేదంత పిచ్చిగా తెలియదనమాట. మన కొత్తను భార్యను చంపేస్తాయంట. ఎందుకు చంపేస్తాయంటే, ఇన్స్టాగ్రామ్ పిచ్చిలో పడి పడుచుకోలేండి ఇంట్లో మొగుడిని పిల్లల్ని చెప్పాడంట మానుకోని చెప్పి. వినలేదు. ఏం చేశాడు అంతే, చంపేశాడు. క్రితం దుకాణం బంద్ అయిపోయింది. కారణం ఎవరు? పిచ్చి, ఇన్స్టాగ్రామ్ పిచ్చి, సోషల్ మీడియా పిచ్చి, లైక్లు, కామెంట్లు, షేర్ల కోసం. అరే ఇన్స్టాగ్రామ్ అనేది, అటు ఫేస్బుక్ అనేది, ఇవన్నీ ఉపయోగించుకోండి, కానీ దానికే పని చేస్తే కష్టం అనమాట. అలా తయారైందనమాట సొసైటీలో జనాలు. పూర్వకాలంలో ఆ పెద్దలు చెప్పారన్నమాట, ఆడపిల్లని బయటకు పంపించాలి కాదు. ఎందుకంటే బయటకు వెళ్తే ఏమి జరుగుతాయని చెప్పి అనర్థాలు. అందుకే అప్పుడు పెళ్లి చేసే వాళ్ళకి వాళ్ళు బాగున్నాయి అన్నమాట, బాగున్నాయి కాపురాలు. ఇప్పుడు ఎలా ఉందంటే, అన్ని హక్కులు ఎక్కడ సమాన హక్కులు అంతే. నచ్చితే లేదు, నచ్చుకుంటే దుబ్బే అంతే. అది తయారైంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్లో అన్నీ రీల్స్ అండి. 90% అమ్మాయిల రీల్స్ ఎక్కువ ఉన్నాయి. అది కూడా కొంతమంది చేస్తారు రీల్స్, బాగుంటాయి, పద్ధతి చేస్తారు పద్ధతిగానే. కొందరు ఉన్నారు దారుణం అండి. అసలుకు వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమనరా, అమ్మ నాన్న లేరా, వాళ్ళకి మొగులు లేరా, ఏమనరా అంత నిజంగా చేస్తా అంటే. మళ్ళీ రీల్స్లో మళ్ళీ పాటలు, మళ్ళీ బూతులు మాట్లాడు, మళ్ళీ ఒకరోజు అక్కడ తిట్టుకోవడం, అమ్మాయిలే. అందరికి కారణం ఎవరు అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్. సో వీటన్నిటి కారణం ఏంటంటే ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల. ఈ కాలము పెళ్ళి చేసుకునే 1 సంవత్సరం, 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి పెళ్ళి పెట్టకలు అయిపోతున్నాయన్నమాట. కారణం ఏదా అంటే, నాకు నచ్చలేదు, విడిపోతున్నాం అంతే. ఉద్యోగంగా ఉండి అంటే సర్దుకొని పోయి తత్వ కాలం అమ్మాయిలకి లేదు, అబ్బాయిలకి లేదు. ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు అంతే. నువ్వు నేను తక్కువ నీకంటే, నాకు చెప్తావు నువ్వు అని మొగుని నివేదించే భార్యని నివేదించే భర్త ఉన్నారు, చాలా ఉన్నారు. ఇట్లా తయారైంది. అందుకే ఆల్మోస్ట్ ఆల్ ఇట్లే ఉండాలన్నమాట. అండ్ మరొక విషయం ఏంటంటే అంటే, ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఆడపిల్ల తల్లిదండ్రులు
అబ్బాయిని వెతికారనమాట. వెతికి ఆరాధిస్తారు. అబ్బాయిలు ఏమంటాడు, మంచోడా కాదా, గుణంతుడా కాదా, ఏమైనా అలవాటు ఉన్నాయో చూస్తారన్నమాట. చూసి పెళ్లి చేసేవాళ్ళు అప్పట్లో. అందుకే బాగుండే కాపురాలు. ఇప్పటి తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని చూడలేమన్నా, గుణం చూడలేదు. అబ్బాయికి ఎంత ప్యాకేజ్ ఉంది, ఎంత జీతం వస్తుంది, ఎంత ఆస్తి ఉంది, వాళ్ళకి అమ్మ బతడు ఆస్తి భావస్థ రాదా వాళ్ళకి అని చూస్తున్నమాట. వాడు బేకరాడైనా సరే, వాడికి వాడు తడుపుతున్నా సరే చూడట్లేదు. వాడికి ఆస్తి ఉందా, డబ్బు ఉందా, ఇచ్చి పెళ్లి చేయ కూతుర్ని, అంతే. ఇంకా అర్థమైంది. అంటే ఆ పక్క పెళ్ళికొడుకు అనే వాడికి డబ్బు ఆస్తి ఎంత ఉంటే అంత మంచోడు అనమాట. వాడి క్యారెక్టర్ లేకుండా పర్లేదు, పెళ్లి చేసేయడమే. అందుకే పెళ్ళి అయిన కొన్నేళ్ళకి ఏమవుతుంది అనిపోతున్నాయి. ఒక్కరైనా సరే ఈ కాలంలో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి మంచోడు కాదని చూసి చేయట్లేదన్నమాట. 10% చూసేది. మిగతాది అబ్బాయికి ప్యాకేజ్ ఎంత ఉంది, ఆస్తి ఎంత ఉంది, ఆస్తి వచ్చిందా, అతనికి రాదా అని చూసి చేస్తున్న పెళ్లి కాలంలో. అంటే డబ్బుకి ఇస్తే ఇంపార్టెంట్, ఆ పక్క మనిషికి ఉండే క్యారెక్టర్ లేదన్నమాట. విషయం ఏంటంటే అప్పుడు ఒకడు అతనికి పెళ్లి చెప్పారనమాట. వెళ్ళింటే అడిగారనమాట, ఏం జాబ్ చేస్తున్నా చెప్పారు. ఎంత ఉందంటే ప్యాకేజ్ చెప్పారంట, 50,000 చెప్పి 50,000 అడిగారనమాట. ఆస్తి అంటే ఆస్తి అంతగా లేదు, ఒక మోస్తారు ఉంది అంతే చెప్పింటే సరే అన్నారు. తర్వాత వాళ్ళు ఏమంటే వద్దన్నారనమాట. మళ్ళీ వేరే వాళ్ళకి వచ్చారనమాట. వాళ్ళకి ఆస్తి బాగుందనమాట, మంచి ప్యాకేజ్ వాడికి అమెరికాలో. ఇచ్చి కట్టబెట్టారు అమ్మాయిని. 1 year బాగున్నాడు. తర్వాత జాబ్ పోయింది, ఇంకేం లేదు. వాళ్ళకి ఆస్తి ఏం లేదంట. ఉన్న ఆస్తి వాళ్ళ అమ్మ వాళ్ళు లేదంట. వాడు పచ్చి తాగబోతుంట. అంతే, నాశనం అయిపోయింది అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి చింటూ కూర్చుందంట. చూసారా, మంచిగా మర్యాదగా పద్ధతి బుద్ధిగా అబ్బాయికి అమ్మాయిలు ఇవ్వట్లేదు ఈ కాలంలో. వాడికి డబ్బు ఉందా, ఆస్తి ఉందా, ప్యాకేజ్ ఉందా, తోసే కూతుర్ని వచ్చిపడాయి అంతే. ఒకప్పుడు మానవ సంబంధాలు బాగున్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడంతా మనీ సంబంధాలే. మానవ సంబంధాలు పోయి ఏమొచ్చాయి, మనీ సంబంధాలు వచ్చాయన్నమాట. ఇప్పుడు మనీ ఉంటేనే సంబంధం, అంతే. సో అది ఎందుకంటే అదే సంబంధము, మనీ ఉన్నంతవరకే. మనీ పోతే ఏముండదు. ఇది తెలుసుకునే నిజాలన్నమాట, అర్థం కాదు. ఇంకోటి, అమ్మాయిలు ఈ మధ్య ఎలా తయారంటే ఒకరిని కాదు ఇద్దరిని కాదు మెయింటైన్ చేస్తున్నారు. తెలిసిందే కదా, చూస్తున్నాం సోషల్ మీడియాలో. మొన్న ఒక అబ్బాయి గొడవపడినామాట అమ్మాయితో. ఎందుకంటే అమ్మాయి ఇంకొకటి ఎఫ్ఐఆర్ ఉంది, వాడిని ప్రేమిస్తుంది. వాడిని కొట్టినాడంట. వాడు వేసుకున్నాడు, చచ్చిపోయినాడు అమ్మాయి కారణంగా. అమ్మాయి బాగుంది, విడిపోయినాడు బొక్కలోకి. ఏమైంది, ఇంత ధనం తలెత్తినమాట. దీనికి కారణం ఏంటంటే లగ్జరీ లైఫ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, పాపులర్ అవ్వాలా, ఫేమస్ కావాలా, ఇవన్నీ. కానీ ఇంత రిలీజ్ చేస్తుంటే అమ్మాయిలు దరిద్రంగా, అమ్మ నాన్న ఏమనరా, మోడీ ఏమనరా, రిలీజ్ చూస్తుంటే రిలీజ్లో బూతులు అండి, అమ్మాయిలు మాట్లాడుతున్నారు, బూతులు తిడుతుంటారు పక్కన అమ్మాయిని పోటీగా. అంతానే తెరనమాట. అందుకే ఏవో నమ్మకం లేవు ఈ కాలం పెళ్ళిళ్ళ మీద. పెళ్లి చేసుకునే అబ్బాయిలకి కూడా మోస్ట్లీ ఏమంటే ఎలాంటి వస్తుందో ఏమని వాడి భయము. అమ్మాయికి ఏం భయము, అమ్మాయికి మీద భయం లేదు ఈ కాలంలో. భయం లేదు అమ్మాయిలకి. ఏమంటే డబ్బులు ఉండేది చాలా, అంతే. 90%. అమ్మాయి ఏందండి, అమ్మాయి తల్లిదండ్రులు చూస్తున్నారు అన్నమాట. వాళ్ళే ఆలోచిస్తున్నారు, ప్యాకేజ్ కావాలా, బొంగు కావాలా, బోషి కావాలని. ఆస్తుంది వాడికి చేసి, కానీ వాడు ఎలాంటి వాడు తెలుసు అనమాట. అంతా తెలిసి నాకేమవుతుంది, ఎంతోమంది పోయినారు కాపురాలు కూల్చుకొని. ఈ సినిమాలు, వెబ్ సిరీస్లు, సీరియళ్ళు, సోషల్ మీడియాలు కాపురాల్ని నాశనం చేసినాయి. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, మానవ మృగాలు, అమ్మాయిల మీద, చదువుకునే పిల్లల మీద. అబ్బా, చూస్తుంటే ఎలా ఉందంటే, ఇప్పటి నుంచే బాయ్ ఫ్రెండ్స్ స్కూల్ ఏజ్ నుంచే చాలా దారుణంగా తయారైంది. ఇంకొకటి భయపడాలన్నమాట అమ్మాయిలు. ఇప్పుడు భయం లేదు అంటే, లవర్ అంటే గొప్ప అనమాట అమ్మాయికి. స్కూల్ ఏజ్ నుంచే లవరు, 6th నుంచి 7th నుంచి 9th నుంచి 10th నుంచే. మరి ఏమవుతుందో సొసైటీ అర్థం కావట్లేదు. అమ్మాయిలు చదివిన జాగ్రత్త అండి. మీ పిల్లల్ని చదువుకోవాలని చెప్పి ఎక్కడ హాస్టల్లో వేసే ముందు ఆలోచించండి. మీ అమ్మాయిలే కాదనము, మీకు నమ్మకం ఉంటుంది. కానీ ఇప్పుడు కాలం బాగాలేదు, మీరు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు.
ఒకసారి గమనించండి ఏం చేస్తున్నారో హాస్టల్లో. 90% హాస్టల్ వేసిన అమ్మాయిలు చెడిపోతున్నారండి. ఎందుకంటే వాళ్ళు బాగున్న పక్కన చెడుతున్నారు ఫ్రెండ్స్. ముఖ్య కారణం ఫ్రెండ్సే. నీకేం లేవే, నీకు ఇంకొకటి వస్తాడు అని మాట్లాడాలన్నమాట హాస్టల్ రూమ్స్లలో. వేరే అమ్మాయి చెప్పింది డిస్కషన్లో, వేరే అమ్మాయి అంటుంది అక్కడ ఒకసారి కూర్చొని మాట్లాడుతుంటే టిఫిన్ సెంటర్లో టీ పాయింట్ కాడ వాళ్ళు డిస్కషన్ వాళ్ళు అమ్మాయిలు. అట్లా ఉంది. సో ఆడపిల్లల్ని చదివేటప్పుడు మీరు కూడా అక్కడే అండి తీసుకొని చదివించండి. అంతేగాని హాస్టల్లో వేసి అమ్మ సేఫ్గా ఉంది అని పిచ్చిగా అనుకోకండి. అక్కడ సేఫ్ ఏం లేదు. లైఫ్ సంకనాగిపోతుంది అమ్మాయి లైఫ్. మీకు అర్థం కావట్లేదు తల్లిదండ్రులు. ఒక్కసారి అమ్మాయి చేజారినాక మీ అమ్మాయి కాదు అంతే. ఇంకా కొందరు మంచిగా అంటారు కానీ వాళ్ళకి చూడతారు అన్నమాట ఫ్రెండ్స్ అనేవాళ్ళు. అంతే. మనం చూసినాం కదా మన బేబీ సినిమా. ఫస్ట్ అమ్మాయి బాగుండేది హీరోయిన్, ఫ్రెండ్స్ వల్ల అమ్మాయి చెడిపోయింది. అంతే. మంచిగా ఉన్న అమ్మాయిలు కూడా చెడుతారు అమ్మాయిలు, అబ్బాయిలు కూడా అంతే చెడుతారు. సో మీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు చేస్తా అంటే రెచ్చగొడతారు అనమాట. అంతే కదా బేబీ సినిమాల అమ్మాయి చెడిపోయింది కదా. అప్పుడు ఏమంటారు, ఇది ఇలాంటి దారుణాలు అవుతాయి, హత్యలు చేయడము, చంపడము. సో రాను మరీ దారుణంగా తయారవుతాయి పరిస్థితి. మీ పిల్లల్ని కాపాడుకోండి. పెళ్ళి చేసే ముందు ఆలోచించండి, వాడికి ప్యాకేజ్ ఉందా, వాడికి కాస్ట్ ఉందా కాదు చూడాల్సిన తల్లిదండ్రులు. వాడు మంచివాడే కాదు చూడండి, చూసి పెళ్లి చేయండి అంతే. ప్యాకేజు, ఆస్తి, బ్యాక్గ్రౌండ్ చూసి పెళ్లి చేస్తారనుకోండి, అది కొన్ని రోజులే, అది పోతే తర్వాత ఏమైంది, వాడు కష్టపడలేడు, అది చేతి కాదు, ఏం చేస్తారు. కష్టపడేవాడు వాడికి ఆస్తి లేకుండా ఎక్కడైనా కష్టపడి బతుకుతాడు అంతే. ప్యాకేజీ ఆస్తి ఉన్నవాడు అన్ని పడినాక వాడు కష్టపడలేడు, వాడు పోషించలేడు. అది గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు ఈ విషయాన్ని బాగా. ఇంకా ఎన్నెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ముందు అర్థం కావట్లేదండి. సరే, నేను అనుకునే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ద్వారా ఎవరికన్నా దాన్ని ఏమంటారు దెబ్బతింటే మనోభావాలు నాకు క్షమించండి. నేను ఉండే వాస్తవం మాట్లాడినాను. సో తప్పు అనుకుంటే నన్ను తిట్టుకోకండి. నేను చెప్పింది వాస్తవం అండి. మీకు నచ్చలేదా వదిలేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి ఇప్పటికే అర్థం చేసుకోండి, తప్పు జరుగుతోంది, ఇప్పుడే దాన్ని తుంచేయాలా అని అర్థం చేసుకొని చేయండి. ఇంకా ఈ వీడియో చూసినాక చూద్దాం ఎంతమంది ఎన్ని కమెంట్లు పెడతారో, ఎన్ని మాట్లాడతారో నాకు తెలియదండి. కానీ నేను ఉన్న వాస్తవాన్ని చెప్పాను, మంచి చెప్పాను, నేను చెడు చెప్పలేదు. వాస్తవంగా ఇప్పుడు ఏది జరుగుతుందో సోషల్లో అదే పెట్టానమాట. నేనేమి కథ రాసి పెట్టలేదు. సో మీరు విన్నవాళ్ళు వినండి, నచ్చిన వాళ్ళు వదిలేయండి, నచ్చిన వాళ్ళు దాన్ని పాటించండి. లైఫ్ బాగుంటుంది అంతే అండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి అర్థం చేసుకుంటే నాకు కొద్దిగా ఆనందంగా ఉంటుంది. ఒకవేళ అర్థం చేసుకోకుంటే నేను ఫీల్ కావాలనుకోండి, మీరు ఏమనుకోకండి అంతే. నేనున్న వాస్తవాన్ని వీడియోల రూపంలో పెట్టాను, అనిపించింది పెట్టాను నాకు తెలిసి. సో ఇందులో ఏమన్నా తప్పు మాట్లాడంటే క్షమించండి. థ్యాంక్ యూ.